హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు intentowl. ఈరోజు మనం సర్వర్ అడ్మినిస్ట్రేషన్ కోసం యూజ్ చేసే ఒక వెబ్ ఇంటర్ఫేస్ టూల్ గురించి తెలుసుకుందాం. ఒక సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ డైలీ రొటీన్లో యూజ్ చేసే టూల్ టెర్మినల్. అది జనరల్గా త్రూ SH యూజ్ చేస్తూ ఉంటారు. టెర్మినల్ అనేది ఒక సీనియర్ అడ్మినిస్ట్రేటర్కి అయితే ఓకే, కానీ ఒక జూనియర్ అడ్మిన్కి లేదా ఒక కొత్తగా బిగినర్కి లేకపోతే స్టార్టర్కి అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే జస్ట్ బ్లాక్ స్క్రీన్ మీద ఎవ్రీథింగ్ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఈ కాక్పిట్ అనే లైట్ వెయిట్ వెబ్ ఇంటర్ఫేస్ టూల్ని యూజ్ చేయొచ్చు అనమాట. దానివల్ల జూనియర్ అడ్మిన్కి లేకపోతే స్టార్టర్కి ఏంటంటే ఆ కాన్సెప్ట్ ఈజీగా గ్రాస్ చేయడం కోసం యూజ్ అవుతుంది ఈ కాక్పిట్ అనే టూల్. మనం రెగ్యులర్గా టెర్మినల్లో యూజ్ చేసే ఆల్మోస్ట్ అన్ని టాస్క్ ఈ కాక్పిట్ అనే టూల్ ద్వారా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. ఈవెన్ మనకు కావాలనుకుంటే టెర్మినల్ ఆప్షన్ కూడా ఉంటుంది దాంట్లో యూజ్ చేయడం కోసం. సో అది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్చువల్ మిషన్స్ అనే KVM మాడ్యూల్ని కానీ కర్నల్లోకి ఇన్స్టాల్ చేసుకుంటే దానికి సపరేట్ ట్యాబ్ ఉంటుంది. సో మీరు కావాలనుకున్న కంటైనర్స్ని అంటే ఈవెన్ డాకర్ కంటైనర్స్ని కానివ్వండి వర్చువల్ మిషన్స్ని కానీ త్రూ మనం ఈ కాక్పిట్ అనే వెబ్ ఇంటర్ఫేస్ టూల్ నుంచి కంట్రోల్ చేయొచ్చు, ఎగ్జిక్యూట్ చేయొచ్చు, డిలీట్ కూడా చేయొచ్చు అనమాట. సో ఈ కాక్పిట్ని ఎలా ఇన్స్టాల్ చేసి యూజ్ చేయాలి ఇప్పుడు మనం చూద్దాం. బిఫోర్ దట్ నా వీడియోస్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ కూడా చేయండి. సో అది నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియోస్ క్రియేట్ చేయడం కోసం చాలా రిసోర్స్ని యూస్ చేయాల్సి వస్తుంది. సో మోర్ సబ్స్క్రిప్షన్స్ అండ్ లైక్స్ మేక్ మీ ఎంకరేజింగ్. ఓకే, సో బ్యాక్ టు కాక్పిట్ ఇన్స్టలేషన్. సో సర్వర్ని జస్ట్ అప్డేట్ చేశాను. ఇప్పుడు మనం కాక్పిట్ని ఇన్స్టాల్ చేద్దాం. సో కమాండ్ రెగ్యులర్ DNF ఇన్స్టాల్ కాక్పిట్. ఓకే, సో 18 MB ఉంది. సో ఇన్స్టలేషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఈ కాక్పిట్ అనే సర్వీస్ని ఎనేబుల్ చేయాలి. దానికి కమాండ్ వచ్చేసి సిస్టమ్ కంట్రోల్ ఎనేబుల్ cockpit.socket. అలాగే సర్వీస్ని స్టార్ట్ కూడా చేయాలి. ఒకసారి వెరిఫై చేద్దాం. STATUS. సో కాక్పిట్ సర్వీస్ ఇప్పుడు రన్ అవుతుంది. సో టెర్మినల్ నుంచి నేను ఒకసారి ఎగ్జిట్ అవుతున్నాను. ఓకే, నేను ఇంకొకసారి లాగిన్ అయిన ఇప్పుడు చూడండి HTTPS అని చెప్పేసి ఇక్కడ ఒక URL ప్రజెంట్ చేసింది. సో ఇదేంటంటే ఎప్పుడైతే మనం కాక్పిట్ ఇన్స్టాల్ చేస్తాం ఇక్కడ ఒక వెబ్ కన్సోల్ రెడీమేడ్గా ఉందని చెప్పి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో మనం ఏంటంటే ఇన్ కేస్ మన దగ్గర DNS రన్ అవుతుంటే దీన్ని యూజ్ చేయొచ్చు, లేకపోతే ఈ కనిపిస్తున్న IP అడ్రస్ ద్వారా 9090 అనే పోర్ట్ని యూజ్ చేసుకొని త్రూ వెబ్సైట్ మనం ఈ సర్వర్లోకి ఒక వెబ్ ఇంటర్ఫేస్ ద్వారా మనం లాగిన్ అవ్వచ్చు అనమాట. అది ఎలాగో చూద్దాం ఇప్పుడు. అండ్ వన్ మోర్ థింగ్, మీ సిస్టంలో కానీ ఫైర్ వాల్ ఉంటే ఈ కనిపిస్తున్న పోర్ట్ నెంబర్ని మీరు అలౌ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఫస్ట్ టైం మీరు లాగిన్ అయినప్పుడు ఏమవుతుందంటే యువర్ కనెక్షన్ ఇస్ నాట్ ప్రైవేట్, ఎందుకంటే దీని యొక్క సర్టిఫికేట్ సర్వీస్ ఇక్కడ రన్ అవ్వట్లేదు కాబట్టి. సో ప్రొసీడ్ అంటే సరిపోతుంది, ఎందుకంటే మనకు తెలిసి ఎక్కడికి వెళ్తున్నాము. సో మీరు ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న సెంటోస్ అనే లోగో మనం సెంటోస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి వచ్చింది. అలా కాదు మీరు ఉబుంటూ యూజ్ చేస్తే ఇక్కడ ఉబుంటూ లోగో వస్తుంది. అలా మీరు ఏ డిస్ట్రో యూజ్ చేస్తారో దాని లోగో ఇక్కడ ప్రజెంట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్న యూజర్ నేమ్ పాస్వర్డ్. సో దీంట్లో ఏ యూజర్ నేమ్ ఏ పాస్వర్డ్ యూజ్ చేయాలో మీకు ఏమైనా డౌట్ ఉంటే సింపుల్, మీరు లైనక్స్లో ఏ యూజర్తో అయితే లాగిన్ అవుతున్నారో ఆ సేమ్ యూజర్తో ఇక్కడ లాగిన్ అవ్వచ్చు అనమాట. సో వాళ్ళకి అక్కడ ఏ పర్మిషన్స్ అప్లై అయి ఉంటాయో ఇక్కడ కూడా అవే ఉంటాయి. ఇప్పుడు నేను సారా అనే యూజర్తో లాగిన్ అవుతున్నాను. సో సారాకు ఏమేమైతే పర్మిషన్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. చూడండి ఇక్కడ మన యూజర్తో లాగిన్ అయ్యాం కాబట్టి వెబ్ కన్సోల్ ఇస్ రన్నింగ్ ఇన్ లిమిటెడ్ యాక్సెస్ మోడ్ అని చూపిస్తుంది స్పెసిఫిక్గా, ఎందుకంటే అన్ని రన్ చేయలేదు. యూజర్ ఏమైతే చేయగలుగుతాడో అవి మాత్రమే మనం కూడా చూడగలం అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్నదే మన డాష్ బోర్డ్ అనమాట. సో మనకు కావాల్సిన మెయిన్ ఇన్ఫర్మేషన్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి. నేను ఇందాక చెప్పిన నేను సిస్టమ్ని అప్డేట్ చేస్తాను కాబట్టి ఇక్కడ అప్ టు డేట్ అని చూపిస్తుంది. అలాగే లాగిన్ హిస్టరీ, టోటల్ లాగిన్ హిస్టరీ ఏంటి మొత్తం ఉంటుందన్నమాట. ఇక్కడ ఎక్కడి నుంచి లాగిన్, ఏ IP నుంచి లాగిన్ అయ్యారు, ఏ టైంకి లాగిన్ అయ్యారు, అలాంటి టోటల్ డీటెయిల్స్ ఉంటాయి. అలాగే మీ SSH కీని యాడ్ చేయాలనుకుంటే త్రూ దిస్ ఇక్కడి నుంచి మీరు యాడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అలాగే సిస్టమ్ CPU మెమరీ యూసేజ్ ఇక్కడ చూడొచ్చు అనమాట మనం. సో అదే మీరు టెర్మినల్లో అయితే HTOP అనే లేకపోతే టాప్ అనే కమాండ్ యూస్ చేసి చూడాల్సి ఉంటుంది. సో అవన్నీ ఐడియా లేని వాళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి డైరెక్ట్గా చూడొచ్చు అనమాట. ర్యామ్ ఎంత ఉంది, సిస్టమ్ ఎంత ఉంది, తర్వాత స్వాప్ మెమరీ ఎంత ఉంది, ఏమేమి డిస్క్ రీడ్ అవుతున్నాయి, మన ల్యాన్ కార్డ్లో ఏమైనా డేటా మూమెంట్ ఉందా లేదా, ఇవన్నీ ఇక్కడ నుంచి మనం చూడొచ్చు అనమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మన సిస్టమ్ నుంచి DNF ఇన్స్టాల్ ఫిగ్లెట్ ఒక చిన్న ప్యాకేజ్ని డౌన్లోడ్ చేయడానికి చూస్తున్నాను అనమాట. సో చూసారా CPU యూసేజ్ చేంజ్ అయింది ఇక్కడ. అలాగే ఇక్కడ మన నెట్వర్క్ ఇంటర్ఫేస్లో ఇన్ అవుట్ డేటా మూమెంట్ కూడా చేంజ్ అయింది. సో లైవ్గా ఇక మన సర్వర్లో ఏం జరుగుతుందో ఇవన్నీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. సో ఎస్ అంటున్నాను. సో చూసారు కదా ఇక్కడ
ఆ చేంజెస్ అన్నీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయన్నమాట. సో ఇది మన యొక్క CPU మెమరీ డిస్క్ అలా నెట్వర్క్ యొక్క డీటెయిల్స్ ఇక్కడ మనకు అర్థమవుతుంటాయి అనమాట. అలాగే ఇంకో థింగ్, మన సిస్టమ్ యొక్క మెషిన్ ఐడి ఏంటి, అప్ టైం అంటే ఎంతసేపు నుంచి అప్ అయి ఉంది, అలాంటి టోటల్ డీటెయిల్స్ మన ఈ డాష్బోర్డ్ నుంచే చూడవచ్చు అనమాట. అలాగే మన PCI ఇంటర్ఫేస్ యొక్క బ్రిడ్జ్ డీటెయిల్స్ కూడా ఇక్కడే ఉంటాయి. అది మన ఏ ప్రాసెసర్ వాడుతున్నామో, ఏ పెరిఫరల్స్ వాడుతున్నాము, సో ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి సింపుల్గా ఈజీ మోడ్లో అంటే త్వరగా అర్థమయ్యే విధంగా ఉంటుంది అనమాట. మనం వాడే ప్రాసెసర్ ఏంటి, ఇలాంటి అన్ని విషయాలు ఈ డాష్బోర్డ్లోనే ఉంటాయన్నమాట. సో ఇక్కడ లెఫ్ట్లో చూడండి, ఇక్కడ లాగ్స్, నెట్వర్కింగ్, అకౌంట్స్ ఉన్నాయి. అలా కాదు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు KVM కానీ ఇన్స్టాల్ చేసి ఉంటే ఇక్కడ వర్చువల్ మిషన్స్ అని చెప్పి ఇంకో ట్యాబ్ కూడా జనరేట్ అవుతుంది. అంటే మనం ఇన్సర్ట్ చేసే మోడ్యూల్స్ని బట్టి ఇక్కడ ట్యాబ్స్ వస్తూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ట్యాబ్లో మెయిన్గా మనం వేర్ లాగ్స్ అనే డైరెక్టరీకి వెళ్ళి అక్కడ లాగ్ ఫైల్స్ని చెక్ చేస్తాము. దానికి ఒక స్పెషల్ వీడియో వస్తుంది. సో ఆ లాగ్స్ అన్ని ఇక్కడ బై డిఫాల్ట్గా లాగ్ అయి ఉంటాయి. బై డిఫాల్ట్గా ప్రయారిటీ వచ్చేసి ఎర్రర్ అండ్ అబవ్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫో అనుకోండి, లాగ్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. అలాగే నెట్వర్కింగ్ అంటే మన యొక్క ల్యాన్ కార్డ్ యొక్క డీటెయిల్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అయి ఉంటాయి. సో ఆ ల్యాన్ కార్డ్ యొక్క లాగ్స్ కూడా ఇక్కడ డిఫైన్ అయి ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి ఏంటంటే ENP063 అనే ఒక NIC ఉంది. అలా కాదు, మన దగ్గర ఇంకో మల్టిపుల్ NICs ఉంటే అవన్నీ ఇక్కడ డిస్ప్లే అయి ఉంటాయి అన్నమాట. అలాగే ఆ పర్టికులర్ ల్యాన్ కార్డ్ యొక్క టోటల్ చిప్ డీటెయిల్స్ కూడా ఇక్కడే మెన్షన్ అయి ఉంటాయి. నెక్స్ట్ అకౌంట్స్. సో ఇది ఆల్రెడీ మనం చూసే ఉన్నాము. మనం సారా అనే యూజర్తో లాగిన్ అయి ఉన్నాము. మీరు వాడే డిస్ట్రోని బట్టి ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఏమేం సర్వీసెస్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నాయా, అవి ఎనేబుల్ అయి ఉన్నాయా, డిజేబుల్ అయి ఉన్నాయా, మన కనెక్టివిటీ కోసం మనం యూజ్ చేసేవన్నిటిని టార్గెట్స్ అంటారు. అలాగే సాకెట్స్. ఒక చిన్న టాస్క్ లా తీసుకోండి, సాకెట్స్కి పోర్ట్స్కి డిఫరెన్స్ ఏంటో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి SC Linux. మనం యూజ్ చేస్తున్నది సెంటోస్ కాబట్టి ఏంటంటే SC Linux ఉంది. బై డిఫాల్ట్గా నేను దాన్ని డిజేబుల్ చేస్తున్నాను కాబట్టి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ లేదు. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ అప్డేట్స్. ఇది అప్ టు డేట్ ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ నేను అప్ టు డేట్ చేశాను కాబట్టి. నెక్స్ట్ టెర్మినల్. సో ఇది మీకు తెలిసిందే. ఓకే, మనం త్రూ పుట్టి కనెక్ట్ అవుతాము, కానీ ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్గా దీంట్లోనే టెర్మినల్ ఉంటుంది. సో దీంట్లో మీరు ఎగ్జిక్యూట్ చేసే కమాండ్స్ అన్ని డైరెక్ట్ సర్వర్లోనే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. సో మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది, డైరెక్ట్గా టెర్మినల్లో మాత్రమే మనం ఒక ఫ్రెషర్కి ఇస్తే ఎంత కష్టంగా ఉంటుందో, అది అలా కాకుండా ఇక్కడ గ్రాఫికల్ మోడ్లో చూస్తే ఎంత ఈజీగా ఉంటుందో మీకు అర్థమవుతూనే ఉంటుంది. సో మీరు వేరే యూజర్తో లాగిన్ అవ్వాలనుకుంటే యాజ్ సింపుల్ యాజ్ దట్ రూట్. సో నేను ఇప్పుడు రూట్తో లాగిన్ అయ్యాను. అల్టిమేట్ ప్రివిలేజెస్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్ ఇక్కడ. బట్ ఏంటంటే రూట్ ఎగ్జిక్యూట్ చేయగల కమాండ్స్ అన్ని ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట బై డిఫాల్ట్గా. ఓకే, యాజ్ అ రూట్. సో మీకు కాక్పిట్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.